చూసుకుంటే ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందని చాలా మంది అంటున్నారు. అన్న బాగుందంటే అన్న ఫ్యాన్స్ పరంగా బాగుందన్న, పేద ప్రజలకైతే బాగాలేదన్న. ఇది 100% చెప్తున్నా. ఫ్యాన్స్ పరంగా అందరు, నేను కూడా ఫ్యాన్స్ అన్న, నేను ఫ్యాన్స్ పరంగా నేను కూడా హార్ట్ఫుల్ గా ఆయన అభిమానిస్తా, లైక్ చేస్తా, అంతా ఇష్టపడతాను. కానీ ప్రజల పరంగా అయితే ప్రజలకు ఏమైనా అందాలంటే పేదవాళ్ళకి ఏం అందడం లేదన్న. ఇప్పుడు కూడా మీరు మీరు ఇక్కడ పెట్టుకున్నారు కదా, అదే విధంగా ఏపీలో ఒకసారి మైక్ పెట్టుకొని అడగండి, 100,000% మీకు చెప్తారు ప్రజలు ఎంతవరకు మంచి జరిగింది, ఎంతవరకు చెడు జరుగుతుంది అనేది అక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు పరిపాలన ఇంటింటికి వచ్చే ప్రతిదీ ఇంటింటి కాదు కదా, కాదు కదా, మండలం దాకా చాలా మంది వస్తాయి అనుకోవచ్చా? అది రావడం లేదు లేదు లేదన్న. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ 100,000% ప్రజలకి న్యాయం అయితే పేదవాళ్ళకి న్యాయం చేయగలిగిందన్న. ఇప్పుడు టీడీపీ కూటమి ఉన్న ప్రభుత్వము ప్రజలకు న్యాయం చేయలేకపోతుంది. ఎందుకంటే అది మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఏందనేది. అటు ఇటు తిరగడానికి సగం టైం వేస్ట్ అయిపోతుంది. అలా అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పథకాలు చేసాడో అన్ని పథకాలు అమలైనవి. మీ అందరికీ తెలిసేది. ఏపీ కాదు, చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది మీరు చెప్పండి మీరు. ఇంకా గత హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. మీరు ఓకే అంటారా కాదంటారా? మీరు ఎన్ని ఫ్లైఓవర్స్ చేసుకున్నా కానీ, ఎన్ని ఐటీ హబ్బులు పెట్టుకున్నా కానీ, చంద్రబాబు నాయుడు వచ్చిన ఐటీ హబ్బులు కానీ ఏమైనా కానీ ఐటీకి డెవలప్ చేసింది అయితే చంద్రబాబు నాయుడు. ఏం లేదు కానీ సూపర్ 6 లేదు, ఏం లేదు బ్రో. ఏపీ వాడికి తీసుకుంటే జగన్ అయితే 99% ఎన్ని హామీలు ఇచ్చిండో అన్ని అమలు చేసిండు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 year 2 months అవుతుంది. ఇంకా 3 years 8 months ఉంది. ఆయన అమలు చేసేది అమలు చేస్తారు. ఓకేనా? చంద్రబాబు తప్పు పట్టేది ఏం లేదు ఆడ. ఎందుకంటే మనకి డిసిఎం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చూస్తూ అయితే ఊరుకోరు, నారా లోకేష్ గారు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఐటీడబ్ల్యూఎస్ కి నారా లోకేష్ గారు అయితే మస్తు ప్లాన్ లో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి, హత్యలు ఎక్కువైపోయినాయి. ఎలక్షన్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినాయో అదే రోజు ఎలక్షన్ దగ్గర చూడమాకు బ్రో, నువ్వు ఎలక్షన్ దగ్గర చూడమాకు. అంటే ఆంధ్రలో చూసుకో, ఆంధ్రలో అయితే అందరికి బాగానే ఉంది. ఎందుకంటే మనకి హైదరాబాద్ డెవలప్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టీఎస్ ని ఎలా డెవలప్ చేసినా ఆంధ్రాకి కూడా అలాగే డెవలప్ చేయాలని చూస్తున్నారు. అర్థమవుతుందా? ఐటీ సెక్టార్ లో అయితే నారా లోకేష్ గారు అయితే ఎలా డెవలప్ చేయాలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అభివృద్ధి చేయడం చూస్తున్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ గారు అయితే మన ఏ రంగాల్లో తప్పులు జరుగుతున్నాయో అన్నిటినీ సరిదిద్దడానికి చూస్తున్నారు. నెక్స్ట్ సీఎం నారా లోకేష్ అయితే బాగుంటుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా? సీఎం అయితే ఎవరు అవ్వలేరు బ్రో. అదైతే మనకి అంటున్నారు కదా బ్రో. మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి గవర్నర్ పోస్ట్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దాం అనుకుంటున్నారు. అదైతే కొంచెం అది అవ్వితే సీఎం గా ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపియొద్దు అనేది ప్రజలకు వదిలేద్దాం. ఎందుకంటే మనం డిసైడ్ చేసేది ఎవరు లేదు, డిసైడ్ చేస్తుంది ప్రజలు. ఎందుకంటే ఓటు వేసేది వాళ్ళు, ఓటుకి నోటు తీసుకునేది వాళ్ళు, ఎవరికి మంచి జరుగుతుందో తేల్చేది వాళ్ళు. అది మనం డిసైడ్ మనం ఎవరం బ్రో. నువ్వు ఎవరికి ఓటు వేస్తావు? నా సపోజ్ ఆంధ్ర, నేనైతే టీడీపీకి వేస్తా, నువ్వు సపోజ్ ఇతనైతే పవన్ కళ్యాణ్కి వేస్తారు. సపోజ్ జేఎస్పీ పార్టీ, జనసేన పార్టీ అయితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు చేసిన హామీలు ఏంటి, పథకాలు ఏంటి? హామీలు ఏంటి, పథకాలు ఏంటి అంటే జనాలకి అయితే మంచి చేస్తున్నారు బ్రో. అది ఒక మంచి చెప్పు, అది ఏమేమి పథకాలు అందిని జనాలకి ఇప్పుడు వరకు? అది అయితే మనకి ఏం తెలియదు బ్రో. నాకు అయితే తెలియకుండా మరి నువ్వు నలుగురులోకి వచ్చి నేనైతే మాట్లాడతా బరాబర్ మాట్లాడతా. మాట్లాడుతున్నాం కాదు, ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారు, మీరు అయితే టీడీపీ గురించి మాట్లాడుతున్నారు, మీరు జేఎస్పీ గురించి మాట్లాడుతున్నారు. గురించి అడుగుతున్నా, మీరు కాంట్రవర్సీ స్టార్ట్ చేసేటప్పుడు మీ పథకాల గురించి అడిగారా? లేదు. అంటే ఏదైనా ఒక 2-3 పథకాలు ఇప్పుడు వరకు అమలు అయిన పథకాలు నేను అడిగాను సమాధానం చెప్పండి. మీరు స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగారా? లేదు కదా. స్టార్టింగ్ లో ఏం అడిగాను? మీరు స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగారా? లేదు. అదే బ్రదర్,
మీరు చాలా మంచి నేనైతే జరుగుతుంది. స్టార్టింగ్ లో రాలా. ఆ. నేనైతే సీరియడ్ తాగుతూ ఈ చెరుకు కూడా ఆడ దెబ్బోసుకొని ఇచ్చిన. ఆ. ఓకేనా? అది కాదు ఇప్పుడు వరకు ఉమ్. ఆంధ్రప్రదేశ్ లో మాకైతే జరిగిన పరిపాలన, మంచిగా జరుగుతుంది బ్రో. అభివృద్ధి మా అమరావతి డెవలప్ అయితే టీఎస్ మించి ఏం లేదు. అది నేనైతే అదే చెప్తా. ఆ. ఇంకా నేను క్లోజ్ చేస్తా. ఆహా, మీ ప్రభుత్వంలో ఏం పథకాలు మా అమలైనాయి పథకాలు కూడా అదేం లేదు. మా అమరావతి డెవలప్ అయితే టీఎస్ మించి వెళ్ళిపోతుంది మాకు.